ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. రైట్ సార్, నిజంగా ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు వినే బిజినెస్ లో సీరియస్ గా నిలబడడం జరిగింది. ఎందుకంటే జనరల్ గా మన లైఫ్ లో ఈ రోజు కూడా ఏదైనా బస్సులో వస్తుంటే ఒక కథ చెప్తా ఉంటే సార్ ఆ జాబ్ ఎవరైనా తీసేస్తారని అడుగుతున్నాడు. అంటే వెస్టేజ్ అంటే ఒక జాబ్ లా ఫీల్ అవుతా ఉన్నారు. సో లైఫ్ కి జాబ్ కి బిజినెస్ కి తేడా తెలియకుండా జనాలు చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు సార్. వీళ్ళందరికీ కూడా మనము తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. నా పేరు వచ్చేసి రమ్య రవిక. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాను. బిఫోర్ వెస్టేజ్ లైఫ్ చాలా బాగానే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ పైగా గెస్టెడ్ జాబ్ బాగానే ఉంటుంది. కానీ లైఫ్ లో జాబ్ కంటే ముందు ఇంకొంచెం చాలా హ్యాపీ లేదు. ఎందుకంటే పేదరికంతో మనందరికీ తెలుసు. సో నాది ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగూరు గ్రామం. సో అక్కడ నేను చదువుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలన్న ఆలోచన 2009 ఆ ప్రాంతంలో ఆర్థిక మాధ్యమం వచ్చి జాబ్స్ పోతున్నాయన్న ఆలోచనతోటి, సో జాబ్ పోతే ఎలాగా ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమన్న ఆలోచనతోటి, ఎప్పుడు కూడా ఆర్థికంగా బాగుండాలనే ఆలోచనతోటి ఎంఎస్సి చేస్తే టీచర్ గా వెళ్ళొచ్చు, సో లెక్చరర్ గా వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ కి ఎంట్రన్స్ రాయడం జరిగింది. క్యాంపస్ లో సీట్ వచ్చింది. తర్వాత ఒక 2 years అక్కడ ఆ వాతావరణంలో గవర్నమెంట్ జాబ్ అనే ఒకటి అంటుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ కి గవర్నమెంట్ జాబ్ తేడా ఏంటంటే ప్రైవేట్ జాబ్ లో ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉండాలి. ఎస్ఆర్నో. సో గవర్నమెంట్ జాబ్ కోసం ఏంటంటే జాబ్ కోసమే పోరాటం చేయాలి. జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ అంతా బాగానే ఉంటుంది. సో అలా గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అనే ఆలోచనతో ప్రిపేర్ అయ్యాను. 2011లో జాబ్ వచ్చింది. సో ప్రకాశం జిల్లాలో కడిగిలో ఫస్ట్ పోస్టింగ్. అంతా బాగానే ఉంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, జీతం సరిపోవట్లేదు. సో ఖర్చులు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయా? ఖర్చులే పెరుగుతున్నాయి, ఆదాయాలు పెరగట్లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇంకేదన్నా చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ నాకు గవర్నమెంట్ జాబ్ చేస్తే బాగుంటుందని మళ్ళీ ఎంట్రన్స్ రాయడం జరిగింది. సరే రాలేదు. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో జాబ్స్ అవకాశం లేదు. ఏదైనా బిజినెస్ చేద్దాం, డబ్బు సంపాదిద్దాం అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇలాంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో డబ్బు కట్టడం జరిగింది. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్ థాట్ లో ఉన్న నాకు 2024 మార్చ్ కంటే ముందు ఒక ఫ్రెండ్ ద్వారా, నా ఫ్రెండ్ అందిస్తారు దీప్తి మేడం ద్వారా నా వైఫ్ కి ఈ అవకాశం వచ్చింది. జనరల్ గా నేనైతే నమ్మేవాడిని కాదు, కానీ సో మా మేడము నమ్మి ఒక మీటింగ్ వెళ్ళడం ద్వారా ఆ మీటింగ్ లో నా క్లాస్మేట్స్ ఉండటం, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో సీను సార్, పాండు సార్ నా క్లాస్మేట్స్ అవడం, వాళ్ళు 5 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవడం నేను గమనించాను. ఒక 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కూడా 60,000 జీతమే వస్తుంది. కానీ ఒక 4-5 సంవత్సరాల్లోనే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది అనే క్లారిటీ తీసుకోవడం కోసం ఇంకొన్ని మీటింగ్లకు వెళ్తే నిజంగా గురువు గారి మాటలు బాగా కరెక్ట్ అయింది. ఎందుకంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించడం నీ తప్ప. నిజంగా ఆ వరల్డ్ లో ఎంతుందంటే పోరాటం నేను చేయాలి, నా తల్లిదండ్రులు నా తాతలు చేయలేకపోయారు, నేనన్నా పోరాటం చేయాలి, నా లైఫ్ కంటే మంచి లైఫ్ నా పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో గురువు గారి మాటలు విని నిలబడ్డాం సార్. సో స్టార్టింగ్ లో సార్ చెప్పినట్టుగా టీమ్ ఈజీగా రాదు. ఎందుకంటే మనకు నేర్చుకోకుండా, మనం చెప్పడం తెలియకుండా ఒక మీటింగ్కి వెళ్ళేసి నాకు అంతా తెలుసు అనుకోని మనం జనాలందరికి వెళ్ళినప్పుడు జనాలందరూ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళకి తెలియకపోవడం, రెండోది మనకు చెప్పడం రాకపోవడం. సో మనం ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి ఒక 20, 30, 40 మీటింగ్లు బాగా అటెండ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం జనాలు వినటం స్టార్ట్ చేశారు. విన్నా వినకపోయినా నిజంగా నిలబడితే గెలుస్తాం, గెలిచాక అందరూ వస్తారని ఒక చిన్న లైన్ పట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఫస్ట్ ఇన్కమ్ 311 రూపాయలు అలా ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఒక 18 నెలలు పార్ట్ టైం గా చేసినప్పుడు 89,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నేను మా మేడం ఆలోచించాం. 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా కూడా 60,000 జీతమే ఉంది. ఫ్యూచర్ లో 1,00,000 రూపాయలు తీసుకోవాలంటే ఇంకొక 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది జాబ్ లో. గవర్నమెంట్ జాబ్ లో 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలంటే 20 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి, సర్వీస్ చేయాలి. గతంలో పెన్షన్ ఉండేది, ఇప్పుడు పెన్షన్ కూడా లేదు. మరి పెన్షన్ లేనప్పుడు ఈ ఖర్చులకు అన్ని తగ్గించుకొని మనం ఎంత మిగిలించి ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించి సో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఈ బిజినెస్ లో నిలబడ్డాం. అందుకని నా ముందు మా మేడానికి హెల్త్ ఇష్యూ తగ్గింది.
ఒక 8 సంవత్సరాల నుంచి ఆర్థరైటిస్ ఉండేది. ఆ ఆర్థరైటిస్ కి బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా కూడా తగ్గలేదు. కానీ ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల తగ్గిన తర్వాత ఇంకొంచెం ధైర్యం వచ్చింది. అలా 89,000 వచ్చినప్పుడు లీవ్ పెట్టడం జరిగింది. సో లీవ్ పెట్టి సీరియస్ గా పనిచేస్తే 2 నెలలకే 1,26,000 ఇన్కమ్ వచ్చింది. సో నిజంగా 2 సంవత్సరాల్లో వెస్టేజ్ 1,00,000 వస్తుంది. ఎందుకంటే చెప్తా ఉంటారు మన సీనియర్స్. సో 2 ఇయర్స్ నిలబడండి, 1 ఇయర్ 1 lakh, 1 ఇయర్ 1 lakh, అవునా కదా? సో పార్ట్ టైం గా చేస్తే 2 ఇయర్స్ పడుతుంది, ఫుల్ టైం చేస్తే 1 ఇయర్ పడుతుంది పక్క. సో అట్లా 2 ఇయర్స్ కి 1,26,000 వచ్చిన తర్వాత ఈ జనవరి నుంచి ఇప్పటికే ఒక 10 లక్షల పై ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. జాబ్ లో సంవత్సర జీతం 7.5 లక్ష. ఎందుకంటే సంవత్సరానికి నెలకి 60,000 జీతం, సంవత్సరానికి 7.5 లక్ష. కానీ ఈ రోజు వెస్టేజ్ లో జస్ట్ ఒక 6 months లోనే 10 లక్షలపై ఇన్కమ్ తీసుకున్నామంటే పవర్ ఆఫ్ వెస్టేజ్, పవర్ ఆఫ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎందుకంటే చాలా అసోసియేషన్స్ లో టీంలు ఉన్నాయి, ఇంత విలువలతో కూడిన టీములు బయట లేవు సార్. ఇందాక నేను సుబ్బయ్య సార్ మాట చెప్తా ఉన్నాడు, భారతదేశంలోనే నెంబర్ 1 టీం ఎవరంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఆ ఒక్క గురువు గారి మాటలతోనే నిలబడతారు సార్. ఈరోజు నాకు జాబ్ చిన్నగా కనబడతా ఉంది. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత 1 కోటి 2 కోట్లు సంపాదించుకుంటాం, ఏది నిజాయితీగా ఉంటే. మరి ఇక్కడ ఎంతమందికి అవకాశాలు ఇవ్వచ్చు. ఒక గురువు గారు నిలబడితే ఈరోజు ఐఐపి తెలంగాణలో నిజంగా ఒక 10,000, 20,000, 50,000 మంది కూడా ఈరోజు మీటింగ్ రావడానికి సిద్ధం. ఎస్ఆర్లో. సో అలాగే మనం కూడా నిలబడి 10 మందికి సహాయం చేయాలి అనే ఆలోచనతో నిలబడ్డాను సార్. డిసెంబర్ కల్లా ఒక 3 లక్షల ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి, 2030 కల్లా విఎన్సీఎం అవ్వాలి, దానికోసం ఎంత కష్టమైన పడాలని చెప్పేసి నేను మా మేడం డిసైడ్ అయి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. సో బిఫోర్ వెస్టేజ్ 60,000 జీతము 6వ తారీఖు అయిపోయేది. ఎందుకంటే అన్ని లెక్క వేసుకుంటూ ఉంటే నెలాఖరికి వచ్చాక ₹1 మిలియన్ కాదు. కానీ ఈరోజు నిజంగా వెస్టేజ్ పుణ్యం అని నెలకు ఒక 50,000 దాచిపెట్టుకోగలుగుతున్నాం. జీతం పట్టుకెళ్ళిపోతా ఉందంటే మంచిగా బాగా చాలా బాగుంది. నాకు ఒక డ్రీమ్ ఉంది. నా కొడుకు లాస్ట్ ఇయర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ అయ్యిండు. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ లో 5 లక్షలు ఫీజు. ఎంత? సో నేను అప్పుడు కట్టలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ నా కొడుకుని 5 లక్షలు పెట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాయిన్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బాగుందా?